అందరికీ నమస్కారం అండి. మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు. దీంతో మరెన్నో మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది. ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి నమ్మకం తోడవాలి. తల్లిదండ్రులకు మనం ఏమిచ్చినా తక్కువే, ఎందుకంటే వాళ్ళు మనకు జీవితాన్ని ఇచ్చారు. బంధం అంటే చేయి పట్టుకొని ముందుకు నడిపించేదిగా ఉండాలి, కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగేదిగా ఉండకూడదు. అడిగినప్పుడు ఇస్తే అది ఆప్యాయత అవుతుంది, అడగకుండా ఇచ్చినప్పుడు అన్యోన్యత పెరుగుతుంది. బంధంలో ఉండాల్సింది ఆధిపత్యం కాదు, అర్థం చేసుకునే గుణం. అప్పుడే బంధం బలపడుతుంది. బంధంలో ఉండాల్సింది ఆధిపత్యం కాదు. బతకడం అంటే ఊరికే బతికేయడం కాదురా, మన వాళ్ళతో మనలతో సంతోషంగా బతకమని. అలా బతకలేనప్పుడు బతికి ఉండి ఏం లాభం? మనతో ఉన్నంత మాత్రాన ఏది మనదవ్వదు, మనలో ఉంటేనే మనదవుతుంది. ఈ ఆకలి కోసం కంటే కంటి నిండా ప్రశాంతమైన నిద్ర కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. బాధపడటానికి 100 కారణాలు చూపించిన కాలానికి నవ్వడానికి 1000 కారణాలు చూపించు. ఇప్పుడు నీ జీవితంలో ఎంతో ఆనందంగా కనిపిస్తాయి. అనాథాలు అంటే తల్లిదండ్రులు లేనివారు కాదు, అమ్మ నాన్నల మనసును అర్థం చేసుకోలేని వారే నిజమైన అనాథాలు. విలువలేని వారి మాటలకు స్పందించడం అంటే మన విలువ తగ్గించుకొని వాళ్ళ విలువ పెంచడమే. చూడు అమ్ముడు, అందంగా ఉన్నానని గర్వపడకు. ఒక్కసారి నీ ఆధార్ కార్డు చూసుకో, నీ గర్వం ఆటోమేటిక్గా తొలగిపోతుంది. మన పెదవులపై చిరునవ్వు ఎదుటివారి బాధను కాలం దూరం చేసిన మనం ధన్యులమే. మనది కాని నొప్పికి మనం బాధపడటమే మానవత్వం అంటే. ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనిని నమ్మడు, చివరికి తనను తాను కూడా. అందరినీ ద్వేషించుకుంటూ పోతే మనం అనే సమాజంలో నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు. రోజులు గడిచిపోతున్నాయని, ప్రయత్నాలు చేజారిపోతున్నాయని లక్ష్య సాధన కోసం ప్రయత్నాలు ఆపకూడదు. నీ లక్ష్యం చేరుకోవడానికి ఎప్పటికైనా ఒక అవకాశం వచ్చి తీరుతుంది. లైఫ్ మన అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే సమయాన్ని సరైన విధానంలో ఉపయోగించుకోవాలి.